నిన్న కేటీఆర్ గారు మాట్లాడిన భాష తీరు రాహుల్ గాంధీ గారి మీద నిజంగా కూడా ఈ రాను ఈ కుటుంబ బహిష్కరణ జరుగుతుంది కావచ్చు. చూడబోతే వాళ్ళ చెల్లో దిక్కు ఏం మాట్లాడుతుంది, ఒక మహిళ అయ్యే ఉండి పీకి ఏం కట్టలు కట్టినని ఒకతంట ఒక ఆమె. ఈయనను రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఆ కుటుంబాన్ని ఇంటికి మీరు తెలంగాణ ఇయ్యగానే ఇంటికి పోయి కాళ్ళు పట్టుకున్న మీరు ఇవాళ హౌలాని మాట్లాడుతుంటే మరి ఈ మూర్ఖులను ఏమనాలో అర్థం కావట్లే. కానీ ఒక్కటైతే చెప్పగలుగుతా, మీ భాష తీరు తెలంగాణ వచ్చినప్పటి నుండి అతి చిల్లరగా తీరుగా మీ కుటుంబం ఈ మాటలు మాట్లాడటం రాబోయే రోజులలో వరంగల్ కనుక వస్తే బిడ్డ అని అనుకుంటాను. చెప్పులతోటి కొట్టి పంపించకపోతే అడుగు నా పేరు, చెప్పులతోటి కొట్టిస్తా నిన్ను. నువ్వు రాహుల్ గాంధీ కుటుంబం గురించి ఏమి తెలుసు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. ఏదవా నువ్వు ఎక్కడున్నావు? నువ్వు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎక్కడున్నావు? నువ్వు అప్పుడు అధికారులను అట్లా తిట్టినావు. ఇప్పటికీ ఆ క్లిప్పింగ్ ఐపీఎస్ ఆఫీసర్లని ఏమి బతుకురా మీది? మారారిగా బుద్ధి సిగ్గు శరం లజ్జ ఇంకా రావట్లేదా మీకు? ఇంతమంది ఇన్ని చేసినా కానీ నోటికి ఏదొస్తే అది మాట్లాడటమేనా? సంస్కారం సభ్యత లేదు. మేము అనలేవురా బ్రోకర్లు లఫూర్ గాండ్లు ఇదే మేము అన్ని తిట్టలేమా? నేను తిట్టలేకనా? అందులో పిహెచ్డీలు చేసినాం. అందులో మేము మా దాంట్లో అంతమంది ఉన్నారు పిహెచ్డీలు చేసిన వాళ్ళు. మేము తిట్టుడు మొదలు పెడితే బిడ్డ మీరు ఆత్మహత్యలు చేసుకోవాలి, మీ బతుకులు కానీ మీ ఏంటి చెప్తే మరి నోరు వెళ్తే పోనీ అని చెప్పి కక్ష సాధింపు చర్యలు ఉండొద్దు కదా అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఓపికతోటి జట్టుకుంటూ పోతుంటే ఈడో లఫుడు కన్నా 10 మందిని పెట్టుకున్నావు. ఇక్కడ ఒక్కడన్నా ఆయమన్నా ఉన్నాడు? అలా ఒక్కడన్నా జిల్లా గురించి కొట్లాడి తెచ్చేటోడు వాళ్ళు ఉన్నాడు? ఇలా మేము నెలకోసారి పెడుతున్నాం రివ్యూ మీటింగ్లు, 2 నెలలకోసారి పెట్టుకుంటున్నాం. అభివృద్ధి మీద ఏదో మీటింగులు పెట్టుకొని వదిలిపెట్టడం కాదు. డెవలప్మెంట్ అనేది వరంగల్ జిల్లాలో ఏ ఒక్క చిన్న పిల్లగాని అడిగినా చెప్తాడు ఇక్కడ ఏమి అభివృద్ధి చెందింది వరంగల్ జిల్లా అని. వీటి మీద మేముంటే పొద్దుగా లేస్తే తిట్టుకుంటూ ఇది చేసుకుంటూ దేశ దిమ్మరుగా, అసలు దేశ దిమ్మరుగా నీకు తేడా ఏమన్నా చెప్పు. అసలు ఇంకోసారి బిడ్డ నువ్వు నోరెక్కనన్నా జారినట్టు రాహుల్ గాంధీ గారు కానీ కుటుంబం కానీ నీకు అంతర్దేశం సిగ్గుసరం ఉన్నవైతే నువ్వు ఇంటికి పోయి కాలేందుకు ముట్టుకున్నారా? మీరు మీ అయ్యా మీరు అందరు పోయి కుటుంబం పోయి కాలు ముక్కలే అప్పుడు గుర్తు రాలే మీకు? అసలు నిజంగా కూడా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారి దయ వలన ఇవాళ మీరు బయట తిరుగుతారు. ఇంకా వద్దు 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 అని మీరు చేసిన పాపాలని మేము ఎండగడుతుంటే కూడా వద్దు ఓపిక పట్టండి, కక్ష సాధింపు చర్య అంటారు. వద్దు వద్దు అనటం వల్ల ఇలాంటి వరకు ఓపిక పడతాను. మేము కూడా మా ముఖ్యమంత్రి గారిని అడతాం, ఓపిక లేదు మాకు కూడా. ఏం భాష ఏం యాస ఇది ఏంటిది? పొద్దుగా లేదు లంగా లఫుడు వల్ల వాళ్ళు చెయ్యని పనులున్నాయా? పొద్దుగా లేతే దోసుక తిని ఒక్కొక్క ఎమ్మెల్యే అప్పుడున్న దానివల్ల 1000 కోట్ల తక్కువ ఒక్కడు లేడు. ఇలా వాళ్ళు బలుపులెక్కి ఈ భాష మాట్లాడుతుంటే చూసుకుంటూ ఊరుకునే సమస్య లేదు బిడ్డ. నువ్వు నెక్స్ట్ టైం కనుక నువ్వు వరంగల్ రాయిగాను మేము ఏదైనా రాజకీయాలు ఉన్నా లేకున్నా పర్లే, కానీ బిడ్డ నిన్ను వదిలిపెట్టాం ఈ భాష. నువ్వు రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పలేదో ఈ సంగతి ఏందో చూస్తాం బిడ్డ.